నేను మామూలుగా పండుతో వీడియో చేస్తున్నానని చెప్పానన్న. చెబితే అందరూ మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో అడిగింది ఏంటంటే పండు ఒరిజినల్ పేరెంట్ ఒకసారి కనుక్కోండి భయ్యా అన్నారు. కాయా కాయా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కాయా మామూలుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యూట్యూబ్లో మేము 100K వ్యూస్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతామండి. ఈయన యూట్యూబ్లో 100M వ్యూస్ తెచ్చుకున్నాడు. అసలు మామూలుగా అచీవ్మెంట్ కాదు అన్న. నువ్వు తాగొచ్చు అన్న, పెద్ద పెద్ద వేడినే చల్లార్చినవాడు. ఇదంతా నీకు నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఫుడ్ తిన్నాను. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా, ప్రామిస్. కోడి వేపుడు, క్రీమీ చికెను, మటన్ రోస్టు, ఫుల్ ఫిష్ ఫ్రై, కీమా ప్లాటర్. ఇద్దరం తినడానికి ఇంత ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. ఇద్దరు కాదు, నా ఒక్కడికి నీకు కావాల్సింది తీసుకొని వేడ. ఎక్కడ తగ్గాలో కాదురా, ఎక్కడ నగ్గాలో తెలిసినోడు గొప్పోడు. వైజాగ్ కుర్రోడికి వైజాగ్ స్పెషల్ మహిష్మతి సామ్రాజ్యం. నీ ఐటమ్ నువ్వు తినే అన్న. ఇచ్చావు నాకు. నాకు బ్యాక్ అంటే ఇష్టం బాగా. మన చుట్టూ మాదాపూర్ ఈ సరౌండింగ్స్ లో బిర్యానీస్ అన్న, బిర్యానీస్ ఉంటది. ఏమైంది? ఎక్కడ కనిపించలేదు బిర్యానీ నాకు చుట్టూ అన్నాగా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హ్యాపీనెస్ రీలోడెడ్ కదా. నిజంగా ఫుడ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్. నేనైతే ఐ మీన్ ఇంత చిన్న రెస్టారెంట్లో అయితే ఇదే చిన్న రెస్టారెంట్ లాగా అనిపించట్లేదు. అల్టిమేట్ ఉంది ఇక్కడ ఫుడ్. జనరల్గా ఈ మధ్యన క్రస్టర్ మీద ఇది పోయిందబ్బా. వయసు అయిపోయింది కాబట్టి డేటింగ్ మీద ఇంట్రెస్ట్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. మొత్తం టెలికాస్టే, ఆగేది లేదు. మొత్తం రా కంటెంట్ రిలీజ్ చేస్తానండి ఈరోజు. మోహన్ కూడా హాయ్ హలో వెల్కమ్ టు నాస్టీ తేజ. నాస్టీ కాదన్న, టేస్టీ. ఓహ్ సారీ. హాయ్ హలో వెల్కమ్ టు నాస్టీ తేజ. అన్న టేస్టీ తేజ. సారీ తేజ, నేను చూస్తుంటే నాస్టీ గుర్తొస్తుంది. నువ్వు చేసే నాస్టీ. ఓకే, ఇది టేస్టీ. సారీ. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఏం ఉత్సాహం అండి? పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సూపర్ అండి. మరొక వీక్ మరొక కొత్త సెలబ్రిటీతో కొత్త సెలబ్రిటీతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కొండన్న. ఇది మాకు రియాక్షన్ అవ్వా? ఎందుకు అరుస్తున్నావయ్యా? పక్కన తింటావుగా, కంగారు ఎందుకు? అరవటం కాదన్న, యాక్చువల్గా మామూలుగా ఫ్లోలో వెళ్ళిపోతాను. బట్ ఈ రోజు నా పక్కన ఒక 100M కూర్చుంది. యాక్చువల్గా మేము ఓకే గుర్తొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ 100K సబ్స్క్రైబర్స్. అన్న 100K అయిపోయి 4 ఎపిసోడ్లు అయింది. ఇప్పుడేంటి? అదేంటి మొన్న అది అని చెప్తే థ్యాంక్స్ చెప్పా. నాకు చెప్పా? అది అన్న పిలిచిందే 100K స్పెషల్ ఎపిసోడ్కి. ఆయన చెప్పారు వాళ్ళు స్పెషల్ అంటే. సారీ కాదన్నా, నువ్వు ఎప్పుడో తప్పుడు స్పెషలే. ఓహో అలా అంటే. అసలు యాక్చువల్గా యూట్యూబ్లో మేము 100K వ్యూస్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతామండి. ఈయన యూట్యూబ్లో 100M వ్యూస్ తెచ్చుకున్నాడు. అసలు మామూలుగా అచీవ్మెంట్ కాదు. నాకు తెలుసన్నా, మన తెలుగు షోస్లో ఏ షోలో అయినా 100M వచ్చిన వీడియో మీరు ఒక్కరిదే నాకు తెలిసి. థ్యాంక్ యూ. నిజంగా అది అచీవ్మెంట్, మామూలు అచీవ్మెంట్ కాదు. నాకు తెలిసి అది మళ్ళీ ఎవరైనా బ్రేక్ చేయాలన్నా చాలా కష్టం. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. నేను కాదు, మన వాళ్ళకి కూడా ఒక చిన్న ఇది ఉంటుంది. ఒకే ఒక డౌట్ అన్న, నువ్వు నక్లీస్ గొలుసు పాట అసలు నీకు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది? ఇంత వైరల్ అయితే మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఆ రోజు అనిపించింది నాకు. మీరు చేసినప్పుడా, చూస్ చేసుకున్నప్పుడా? సిట్టింగ్లో కూర్చున్నప్పుడు. అదేనయ్యా, గ్రూప్ సిట్టింగ్ లో. అంటే మేమందరం గ్రూప్ అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నాకు అనిపించింది ఆ సాంగ్ బాగుంది, చేద్దాం అనేసి. సాంగ్ బాగుంది, సరే చేసామన్నా. దానికన్నా లేడీ గెటప్ వేసుకుని ఎందుకు చేద్దాం అనిపించింది? అరే అందరు అబ్బాయిగా చూసారు కదా, ఒకసారి అమ్మాయిగా చూస్తారేమో అంటే అందరూ అదే చూపిమంటున్నారు. అదే చూపించడం బాధపడుతున్నాయి. ఆ గెటప్తో చూపిమంటున్నారు. ఏదేమైనా కానన్నా లేడీ గెటప్ లో నువ్వు నన్ను మ్యాచ్ చేయలేకపోయావన్నా. నా డ్యాన్స్, నా గ్రేస్, అందం ఏది మ్యాచ్ చేయడం కష్టం. ఇవన్నీ ఎందుకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ నోట్ అండి, 100M కొట్టినందుకు నీకు నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న. ఎప్పటి నుంచో పండుగ బ్రోతో నేను వీడియో చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 2-3 months ట్రై చేస్తున్నా. భయ్యా అసలు దొరకట్లేదు. దొరకాల్సిన వాళ్ళకి దొరుకుతున్నాడు కానీ నాకు దొరకట్లేదు. నువ్వు నన్ను అడగలేదని చెప్పు. ఎందుకు అడగలేదు అన్న? అడగలేదు సార్ నన్ను.
ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. భయ్యా యాక్చువల్గా 100M అంటే ఏంటన్నా 100M అంటే లక్ష 100 మిలియన్ 100 మిలియన్ తెలుగులో 10 కోట్లు అయ్యా. 10 కోట్లు ఓకే 10 కోట్లు వ్యూస్ రాగానే నీ ఫస్ట్ చూసుకోగానే నీ ఫస్ట్ ఫీలింగ్ ఇది ఎవరికి చెప్పుకోలేదయ్యా. ఒక్కోసారి అది చూసుకో నేను నాకు నమ్మబుద్ధి కాక కొట్టేసుకుంటా ఒక్కోసారి. నీకేంట్రా అన్ని మిలియన్స్ ఇది కానీ నిజంగా రాసింది ఏం చేయలేం మనం. రాసున్నా కానీ అది నిజంగా రికార్డ్ అని నాకు తెలిసి ఇంకెవరు కొట్టలేరు కూడా దేంట్లోనూ. అంటే ఇప్పుడిప్పుడే లేదండి దానికి వచ్చిన హైప్, నువ్వు చేసిన క్రియేటివిటీ, నీకు తెలియకుండా నువ్వు ఒక ఇద్దరు లైఫ్ ఇచ్చి పడేసావు ఆ పాటతో. అవునా? నేనా? అలాగే తెలుసు ఎవరికి ఇచ్చారు ఏంటని. ఓకే డన్ అన్న. యాక్చువల్గా నీకు ఫుడ్లో బాగా ఇష్టమైంది ఏంటి? చికెన్. ఓకే ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్, ఫిష్, మటన్ మా దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో అంటారు ఈదేవి, పాకేయి, ఎగిరేయి, ఇదే అన్నీ ఉంటాయి అన్న. మనం దేంతో స్టార్ట్ చేద్దాం? అవి కూడా ఉంటాయా? ఏంటయ్యి అన్నీ ఉంటాయి అన్నావు కదా, అది కూడా ఉంటదేమో అనేసి. అదే ఏందా చికెన్ అయ్యా? చికెన్ ఎందుకు ఉండదు? ఓపెనింగే చికెన్తో చేస్తున్నాం. అయితే సూపర్. అయితే ఓకే సరే ఓకే భయ్యాకి అన్న నేను నీకు ఇదిగో మెనూ కార్డు ఇస్తాను. నీకు నచ్చిన ఐటమ్ నువ్వు ఆర్డర్ చెయ్యి, తీసేసుకుందాం. ఎప్పుడు మెనూ కార్డేనా? మరి అక్కడ చూడు, ముందు వచ్చే వాళ్ళందరూ అక్కడ రివ్యూస్ రాసి వెళ్ళారు కదా, అందులో సెలెక్ట్ చేసుకుందాం. ఏముంది? అంతేనంటారన్నా? కొత్తగా ట్రై చేయాలయ్యా. ఎందుకు ఈ టేస్ట్ తేజ ఇవన్నీ నాస్టి తేజని పెట్టుకో సార్. నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నా. పండుగ గారి కోరిక మీదకు ఓకే ఇక్కడ కస్టమర్ రివ్యూస్ ఇచ్చి వాళ్ళు రాస్తారండి. మనం ఆ రివ్యూస్ లోని చదివి వాళ్ళు బెస్ట్ ఏదైతే అన్నారో అవిని తీసుకొని ఇది వస్తున్నాం. అంతే కదా మీ కాన్సెప్ట్? అంతే. అనిపించేద్దాం పదాలు మనం కూడా వెళ్దాం. ఓకే డన్ అండి. ఇవన్నీ మన హ్యాపీనెస్ రీలోడెడ్ రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్ యొక్క రివ్యూస్. ఫస్ట్ టైం అన్న ఎప్పుడు మెనూలో చూసి ఆర్డర్ ఇచ్చాను, బట్ మీరు అన్నారు కదా కొత్తగా ట్రై చేద్దామని, అందుకని ఇక్కడికి వచ్చేసాము. ఓకే డన్ అన్న. మనకు కావాల్సినవి మీకు కావాల్సినవి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నా. చేసుకున్నాను బాయ్. ఇదేదో బాగుంది బాయ్, ఇది నాకు కావాలి. బ్రదరు నా నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. లవ్ ఉంటే నీకు లవ్ కనపడదు. ఓకే సరే వదిలే బాయ్. ఇక్కడేదో బుజ్జి ఉంది, నాకు బుజ్జి కావాలి. ఒక ఆర్డర్ చెప్పేసి అన్నా. అది బుజ్జి కాదన్నా, ఎగ్ బుర్జీ అన్నా. ఎగ్ బుజ్జి నీకే కాడికి బుజ్జి అయ్యే. నేను మామూలుగా పండుతో వీడియో చేస్తున్నానని చెప్పానన్నా. చెబితే అందరూ మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో అడిగింది ఏంటంటే పండు ఒరిజినల్ పేరెంట్ ఒకసారి కనుక్కోండి భయ్యా అన్నారు. కాయ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కాయ మామూలుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదయ్యా, పండు ఒరిజినల్ పేరు తెలుసుకోవాలని చెప్పి చాలా మంది. ఒరిజినల్ పేరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఊరిని ముద్దుగా పండు అనుకుంటున్నాం కదా, ఒకవేళ నువ్వు అంటే మాకు ముద్దు పోయిందన్న. సరే ఓకే, షణ్ముఖ్ అండి నా పేరు. షణ్ముఖ్. ఫస్ట్ టైం రివీలింగ్ టేస్ట్ ఇదే, ఇది పెట్టుకుంటా. ఎప్పుడు రివీల్ అయింది? నీకే రివీల్ అవ్వలేదు. ఇది ఒకటి మానేస్తే ఓకే. ఇది కాదులే కానీ నేను చెబుతా ఉన్నాను, తిరియట్లేదు. కోడి వేపుడు, క్రీమీ చికెను, మటన్ రోస్టు, ఫుల్ ఫిష్ ఫ్రై, కీమా ప్లాటర్. ఇద్దరు తినడానికి ఇంత ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. ఇద్దరు కాదు, నా ఒక్కడికి. నీకు కావాల్సింది తీసుకొని వేడా. ఎక్కడ తగ్గాలో కాదురా, ఎక్కడ నగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకెందుకులే, నువ్వు తిన్నాక మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ తింటాను రా. నేను నాకు అక్కడ నచ్చింది అన్న. మళ్ళీ సాంబార్, చికెన్ అంతా ఒక్కొక్కరు ఒకటి చాలా డెలిషియస్ గా ఉన్నాయని చాలా రివ్యూస్ ఇచ్చారు. కస్టమర్ రివ్యూస్ నమ్మి నేను ఫస్ట్ నా రివ్యూస్ నమ్మి మీరు అందరూ వెళ్ళి తిన్నారు కాబట్టి ఫస్ట్ టైం నేను మీ రివ్యూస్ నమ్మి నేను ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను బ్రదరు. సరే వెళ్దాం పదండి అన్న. వీడిని నమ్మి నేను తినాలి. మామూలుగా ఉండదు పద. అవును తేజ, ఎందుకు ఈ రెస్టారెంట్ సెలెక్ట్ చేసావు? యాక్చువల్లీ నేను చూద్దాం అనుకున్నాను. లాస్ట్ 2 weeks బ్యాక్ నేను నాన్ వెజ్ టిఫిన్స్ అని చెప్పి స్ట్రీట్ ఫుడ్ ఒకటి చేశాను అన్నాను వీడియో. అప్పుడు నేను అన్నాను, అంటే చాలా మంది అడుగుతున్నారు పెద్ద పెద్ద రెస్టారెంట్సే కదండి, స్టార్ట్అప్స్ కూడా మీరు ప్రమోట్ చేయండి అని. అప్పుడు సరే నేను అన్నా, మీకు నచ్చిన మీరు తిన్న ఈ ఏరియాలో ఏమన్నా ఫుడ్ ఉంటే చెప్పండి అని. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజెస్ అన్నా, హ్యాపీనెస్ రీలోడెడ్ తెగొచ్చి మెసేజెస్ చూసుకొని అసలు ఈ హ్యాపీనెస్ రీలోడెడ్ ఎక్కడ ఉందా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి నేను వచ్చాను ఇక్కడికి. సరే వాళ్ళు అన్నారు కదా అని టేస్ట్ చేశాను. నాకు ఆ టేస్ట్ నచ్చింది. ఇక టేస్ట్ నచ్చితే ఆగుతానా అన్న? అవును, ఇంకోసారి తిన్నాక నేను తీసుకొచ్చేవాడికి. ఎక్కడ టేస్ట్ బాగుంటే చిన్న పెద్ద రెస్టారెంట్స్ కాదండి, స్టార్ట్అప్ చూస్తానికి ఇలా టేస్ట్ మాత్రం అరిపించింది. ఇప్పుడు నేను కాదు, మన పండు భయ్యతో టేస్ట్ చేయించి అదే మాట నీతో చెప్పిస్తానన్నా. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం టేస్ట్లో మాత్రం తగ్గేది లేదన్న. అర్థమైపోయింది, నేను చూస్తే అర్థమైపోయింది. అందుకని నేను ఈ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నాను, హ్యాపీనెస్ రీలోడెడ్. ఇది మనకి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటుంది. దీనికి సంబంధించిన
లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పుడు మేము టేస్ట్ చేసిన ఐటమ్ ఏదైతే ఏముందని చెబుతున్నాం, అది యాజ్ టేస్ట్ చేసేయండి మీరు. సూపర్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఆకలి లేదండి, ఇప్పుడు 5 నిమిషాలు స్పీడ్గా నాకు ఆకలేసేస్తుంది గట్టిగా. బాగుంటుందని చెప్పేపాటికి నీకు ఊపు వచ్చింది కదన్న తినాలని. నాకు ఊపు రాలేదు, నీకు వస్తుంది కింద నుంచి ఊపు గట్టిగా. యాక్చువల్గా ఇక్కడ అన్న బాగా ఫేమస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూప్తో స్టార్ట్ చేద్దాం మనం. పాయా సూప్. పాయా తెలుసుగా నీకు? మటన్ ఎస్ యా డెఫినెట్లీ. మనం పాయా సూప్తో స్టార్ట్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ ఆ సూప్ తర్వాత స్టార్టర్స్, పులావ్స్ అన్న. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మన చుట్టూ మాదాపూర్ ఈ సరౌండింగ్స్లో బిర్యానీస్ అన్న. బిర్యానీస్ ఉంటుంది. ఏమైంది? ఎక్కడ కనిపించలేదు బిర్యానీ నాకు చుట్టూ అన్నాగా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ చుట్టూ కాదన్న, ఈ సరౌండింగ్ ఓకే ఓకే ఈ సరౌండింగ్ ఏరియాస్. సారీ తేజ, ఏమన్నా ఫీల్ అయ్యి ఉంటే అమ్మ బాబాయ్. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో అండి నేను చాలా రెస్టారెంట్ టేస్ట్ చేశానన్న. బట్ ద బెస్ట్ బిర్యానీస్ వాటికి నాకు చాలా బాగా నచ్చింది. బట్ స్టార్టర్లు కూడా 2-3 వెరైటీస్ నేను టేస్ట్ చేశాను, అది నచ్చింది. నేను టేస్ట్ చేసి నాకు నచ్చిన ఐటమ్స్ నీకు ఈ రోజు పెట్టిస్తాను ఇక్కడ. ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ తీసుకొచ్చేద్దాం. ఓకే అన్న, ఫస్ట్ పాయా సూప్ చెప్పే కదా అన్న. నువ్వు తాగొచ్చు అన్న, పెద్ద వేడినే చల్లార్చినవాడు. ఇదంతా నీకు ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. తేజ చెప్పనా, ఇక్కడ ఏదో గేదె ఉంది చూడు, సౌండ్ చేస్తుంది. వెళ్ళిపోయిందిలే అన్న, వెళ్ళిపోయిందా? డిస్టర్బెన్స్ వచ్చింది. చాలా బాగుంది, స్పైసీ. అసలు పాయ ఆ జలుబు మొత్తం దిగిపోతుంది. ఉండే ఆ ఫీల్ వచ్చేస్తుంది నాకు. ఇదే కేక నచ్చింది. సరే మాట్లాడు. ఏనా తాగనివ్వట్లేదు, మాట్లాడుతున్నావుగా. ఏందయ్యా? సరే తాగన్నా. నిజంగా చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ టైం తాగుతున్నా ఇది. పాయ సూప్ అన్న. ఎక్కడ ఉందనుకో నువ్వా? యాక్చువల్లీ జస్ట్ జనరల్ క్వశ్చన్, నా క్వశ్చన్ కాదు ఇది, ఆడియన్స్ క్వశ్చన్. ఓకే. ఐ జస్ట్ వాంట్ టు నో ద ఫస్ట్ క్రష్ ఆఫ్ పండు అన్నారు. మన క్రష్లు గట్ట లేరు. నువ్వు క్రష్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు అంటుంది. ఫస్ట్ క్రష్ అంటే ప్రేమ, లవ్, అదల్, ఇష్క్. స్కూల్లో అట్లా స్టార్ట్ అయ్యింది కదా. నాకు తెలిసి నీకు హాస్పిటల్ బెడ్ మీద స్టార్ట్ అయ్యి ఉంటుంది కొట్టగానే. సరే చెప్పు, నాకు కాదు వాళ్ళకి చెప్పు. నేనైతే సూప్ బాగుందండి, సూప్ తాగుతాను. నువ్వు ఆన్సర్ చెప్పన్నా. నాకు ఫస్ట్ క్రష్ నుంచి నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండే నా ఫస్ట్ క్రష్. ఏ క్లాస్లో అన్నా? 7th క్లాస్. 7th క్లాస్ నుంచి? ఏం తక్కువైంది 7th క్లాస్కి? అప్పటికి ఏం తెలియదు అన్న నాకు, ఇప్పటికీ ఏం తెలియదు. అప్పటికే షర్ట్ ప్యాంట్ అన్నీ వేస్తాం, ఇంకేంటి. జరగాల్సిన నుండి జరిగిపోయింది అప్పుడే. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏంటన్నా పెట్టుకునేది రకం అవి పట్టదు. ప్రోమోలు ఏరియా ఉంటుందిలే, అట్ట పాటు ఉంటుంది. ఎన్నో చేసినాడు ఇదో లెక్క నీకు. వద్దు సామి, ఫుడ్ మ్యాజిక్ ఉంటుంది అన్న అక్కడ. మ్యాజిక్ పండు నువ్వు ఉండు అనగానే ఐటమ్ వస్తాయి అక్కడికి. ఏదో ఒకసారి నేను కాదు నువ్వు అనాలి. పండు నీ పేరు కదా. పండు నువ్వు ఉండు. ఏంట్రా ఈ మ్యాజిక్, నేను ఎప్పుడు చూడలేదు. ఇదన్నీ చూడలేదు కాదు, చేయలేవు కూడా. టేస్టీ చెప్తే అట్లా చేస్తా ఉంటావు. ఏమంటే మామూలుగా ఫుల్ ఫిష్ ఫ్రై, క్రీమీ చికెన్, మటన్ రోస్ట్ అండ్ మటన్ చికెన్ ప్లాటర్ కబాబ్ మొత్తం వచ్చి చికెన్ ప్లాటర్ అన్న. అంటే ప్లేట్ లో తీసుకొచ్చే చికెన్ కాదు, చికెన్ ప్లాటర్ ఉంది, దానికి ఒక పేరు ఉంటుంది. అందులో మలై చికెన్ ఉంటుంది, చికెన్ టిక్కా ఉంటుంది, హరియాలీ చికెన్ అండ్ పహాడి అండ్ దట్ నీ ఫేవరెట్ ఏంటది? కోడి వేపుడు. నాకు ఈపీ మనం తీసుకొచ్చా. ఫస్ట్ ఏం టేస్ట్ చేద్దాం అన్న? క్రీమీ చికెన్. ఎందుకంటే అక్కడ చాలా మంది రాశారు రివ్యూస్ క్రీమీ చికెన్ అని రాశారా? క్రీమీ చికెన్ ఈజ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ హ్యాపీనెస్ రీలోడెడ్ అంట. మరి తిని మనం కూడా చూద్దాం అన్న. అది ఏమంటావు నీకు? అయినా ఇది నువ్వే తినరా, ఇంకెందుకు నాకు వేయడం? అది వెయిట్ చేస్తాను, వెయిట్ చేస్తాను నేను. చికెన్ అంటే అన్నీ ఉన్నాయి కదా, కొంచెం తింటారేమో అనేసి. మళ్ళీ వేసేటప్పుడు కూడా నీకు డౌట్, మళ్ళీ వెయ్యేలా వద్దా అనేసి. స్పూన్ నాకు ఇవ్వా? స్పూన్తో కూడా తింటారు. తిని అంటే నాకు ఇవన్నీ ఏమి పెద్ద ఫార్మాలిటీ, క్యాజువల్స్. యూ విల్ డైరెక్ట్ క్రీమీ చికెన్ అండి. ఎగరా చేర్స్.
అన్నా అంటే నాకు ఏం చీల్చుకోవడం అలవాటు అందుకని. చూస్తున్నావు అన్న గ్లాస్ పెట్టి దగ్గర కొడుతున్నావు దాంట్లో కూడా. బా తేజ శుభ్రం తినరా. యాక్చువల్గా క్రీమీ చికెన్ అంటే మామూలుగా గ్రేవీ టైపు మనం ఫుడ్లో కలుపుకుంటామేమో అనుకున్నాలే కానీ బట్ ఇక్కడ ఈ ముక్కకి ఆ క్రీమీ మొత్తం అతుక్కుపోయి స్వామి రంగా ఎట్లుందా అదిరిపోయింది. ఈ క్రీమీ చికెన్ని నాకు సజెస్ట్ చేసిన కస్టమర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకే కదా ఎవరు చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళు కదా, ఇన్వైట్ చేసింది నేను కదన్నా. కానీ ఇంత బాగా చేసారంటే అతను నిజంగా కారణం పడిపోవాలి. యాక్చువల్గా మనం ఏదో హైఫై రెస్టారెంట్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఫుడ్ బాగుంటుంది, చాలామందికి ఉంటుంది. నామినల్ ఇట్లాంటి స్టార్టప్స్లో కూడా క్రేజీ టేస్ట్ ఇస్తున్నారు వీళ్ళు మాత్రం. ఇదైతే ఆసమ్ క్రీమీ చికెన్ అయితే సూపరు అన్న. నెక్స్ట్ ఓకే మీరు తింటున్నారు కదా, తినండి తినండి. ఓకే డన్. క్రీమీ చికెన్ అయితే నాకు ఆసమ్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ బేసిక్గా ఆ గ్రేవీ స్ట్రక్చర్తో స్టార్టర్ అనేది నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ చికెన్ ప్లాటర్ అన్న, అన్ని టూ తీసుకొచ్చాను. నీకొక హరియాలీ కబాబు, నాకొకటి, నీకొక మలాయ్, నాకొక మలాయ్. ఓహ్ ఏంటో నాకు ఎప్పుడు వచ్చిన గెస్ట్లకే పెట్టబుద్ది. నాకు అలా అనిపించట్లేదు. లేదు లేదన్న, మొత్తం నువ్వే తింటావు అనిపిస్తుంది. లేదు 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 మొత్తం మీకే పెడతాను. చికెన్ టిక్కా నీకొకటి, చికెన్ టిక్కా నాకొకటి. ఓకే యాజ్ చీజ్ దీంట్లోకి బ్రదరు మంచుకో. అది సూపర్. తేజ తిన్నావా? మామూలుగా కాదు, అసలు ఆగే ప్రసక్తి లేదు. ఫస్ట్ నేను చికెన్ టిక్కా, ఈ మొత్తం ఏంటంటే చికెన్ ప్లాటర్ లైక్ తందూరి, ఆల్ తందూరి ఐటమ్స్ అండి. అదిరిపోయిందప్ప. దట్టు ఇందులో ఏంటంటే అన్న తందూరి స్మోక్ మీద వాళ్ళు చేస్తారు కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ అదంతా తగిలి. ముగ్గురు తింటున్నావు, నోటి తింటున్నావా? ఓకే నా ఇందాక ఫస్ట్ క్రష్ అంటే ఏదో చెప్పావు, ప్రజెంట్ క్రష్ ఎవరన్నా? సన్నీ లియోన్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? సన్నీ లియోన్లో అందరికీ క్రష్ అయ్యే జనరల్గా ఈ మధ్యన క్రష్ల మీద ఇది పోయిందప్ప. వయసు అయిపోయింది కాబట్టి క్రష్ల మీద ఇంట్రెస్ట్ పోయింది, డేటింగ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఈ క్రష్లు ఇవన్నీ వేస్ట్ అప్ప. మొత్తం టెలికాస్టే, ఆగేది లేదు. మొత్తం రా కంటెంట్ రిలీజ్ చేస్తానండి ఈరోజు. మామూలుగా ఉండదు. హ్యాపీనెస్ రీలోడెడ్ కదా. నిజంగా ఫుడ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్. నేనైతే ఇంత చిన్న రెస్టారెంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను, సెకండ్ టైం కూడా అదే ఫీల్ ఉంది. బట్ ఫస్ట్ టైం మీరు నాకైతే ఇదేదో చిన్న రెస్టారెంట్ లాగా అనిపించట్లేదు. అల్టిమేట్ ఉంది ఇక్కడ ఫుడ్. టేస్ట్కి చాలా రిచ్ అండి. అండ్ ప్రైస్ కూడా నామినల్ ప్రైస్. ఓకే ఫ్లేవర్. ఈ కబాబ్స్ ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. మొత్తం చికెన్ ప్లాటర్ అంటే మనకి ఆర్డర్ ఇస్తారు వాళ్ళు. ప్రతిదీ చూడ ముక్కుతో ఏదో మామూలుగా వస్తుంది. ఆ స్మోక్ మీద ఇది చేసి ఆ స్మోకీ టెక్స్చరు అండ్ క్రీమీ టెక్స్చర్ మొత్తం మిక్స్ అయ్యి టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. ఒక ముక్క ఒక్కో టేస్ట్. ఏమంటావు? ఒక్కో ముక్క ఒక్కో టేస్ట్. ముక్క గురించి నువ్వు అందే, ముక్క కోసం చెప్పింది నువ్వేమన్నా. ఆ మొక్కే సరే. ఇప్పుడు నువ్వు డీలో ఇన్ని చేసినావు కదా, నీ మొత్తం మీద నీకు నచ్చిన ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటి? నీకు నువ్వు చేసిన అది తీసేసి, అది అందరికి మాకు కూడా నచ్చింది, నీకు నచ్చింది. అది కాకుండా ఎందుకంటే అది డిఫాల్ట్, అందరికి చూస్తున్న వాళ్ళందరికీ నచ్చింది. ఊరికి ఇచ్చారు 100M. మైకేల్ జాక్సన్. ఎస్. సరే చూసిన తర్వాత ఏదన్నా పెర్ఫార్మెన్స్ మీరు చేసిన తర్వాత ఇది కొంచెం బాగా చేసుకుంటే బాగుండేది అని ఏదన్నా ఒకటైనా అనిపించిందా? ప్రతిదీ అలాగే అనిపిస్తుంది నాకు. అవునా? అంటే ఏది బాగా చేయవా? అంటే అలాగ అనిపించింది నాకు. ఓకే కాంట్రవర్సీ కాదు, క్యాజువల్ క్వశ్చన్. కాంట్రవర్సీ వేసాడు అన్న. నాకు ఎందుకన్నా నీదో కాంట్రవర్సీ, అది నీకు పండు అన్న ఫ్యాన్స్ అయ్యి అంటూ నన్ను చేసుకుంటారు. నాకు ఎందుకు సార్ అవన్నీ? అది కాదన్నా, ఎప్పటి నుంచి ఒకటి ఉన్నా. నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మన వాళ్ళందరికీ దగ్గర కావచ్చు కదా. వై ఆర్ యూ టేకింగ్ సో ల్యాక్? లేట్ ఎందుకు చేస్తున్నావు కంటెంట్లో? యూట్యూబ్ ఛానల్కి ఓకే అంటే టైం కుదరట్లేదు. టైం కుదిరితే అప్పుడు పెడతా. పేరేం పెడతావన్నా?
పండు నువ్వు ఉండు అట్లాంటి పండు మెత్తటి దిండు రైమింగ్స్ అన్న బాగుంటాయి అన్న ఈ యాడికన్నా ఏందయ్యా నువ్వు తిన్నాను పిలిచిన అవమానిస్తాం ఏంటి? అవమానం కాదన్న ఏదో ఫ్లోలో ఒకటి రెండు వస్తూ ఉంటాయి మళ్ళీ చిల్ అను. ఖచ్చితంగా ఈసారి నా పేరు పెట్టుకుంటా తెలుసా? ఏంటది? ఏమన్నా ఉందా? పండు ఉండు. పండు యూట్యూబ్ ఛానల్ పెడితే ఏం పెడతాడు? ఏం పెడతా? నాస్టీ పండుని పెడతా. ముక్క బాగుందండి, చాలా బాగా ఉడికింది. ఏంటది? ఫిష్, ఫుల్ ఫిష్ ఫ్రై. మర్చిపోయి వైజాగ్ కుర్రోడికి వైజాగ్ స్పెషల్ హ్యాపీ బర్త్డే పాడన్నా. ఏంటిది? హ్యాపీ బర్త్డే సాంగ్ కట్ చేస్తున్నాగా. పాప నా చంపిందని మళ్ళీ హ్యాపీ బర్త్డే అంటే ఏంటి? ఆమె కదా నాకు కట్ చేస్తున్నా. మాహిష్మతి సామ్రాజ్యం అయిపోయింది. మామూలుగా ఉండదు మనతో. అన్న నీ ఐటమ్ నువ్వు తినే అన్న. తాగిచ్చావు నాకు? తాగిచ్చావా? ఎవరికి ఏది ఉంటే అది ఇచ్చేస్తాను. నాకు బ్యాక్ అంటే ఇష్టం బాగా. ఫిష్ దేగా? ఏ ఫిష్ దాన్ని నువ్వేమనుకున్నావు? నేను ఫిష్ అనుకున్నా అన్న. నాస్టీ టేస్టీ. ఓహో ఫుల్ ఫిష్ ఫ్రై. చూస్తుంటేనే నువ్వు వచ్చేస్తుంది మొత్తం లాలాజలం. ఫుడ్ ఇక్కడ ఎంత బాగుంటుంది నీకు అది తెలుసు? నేను రాత్రి తిన్నాగా అన్న. అంటే నువ్వు ముందు వచ్చి తినేసి మళ్ళీ ఇంకోసారి తినాలనిపిస్తే మమ్మల్ని పిలిచి ఇక్కడ తినేసేది మళ్ళీ ఇంకా తిన్నా అన్న. ఇంతే అయిపోయింది. రిలీజ్ చేసుకుంటా వీడియో అంతే. అప్పుడు వచ్చి తింటావు. అమ్మో ఏరా ఫస్ట్ తిన్నావు, నన్ను తీసుకొచ్చి మళ్ళీ తింటావు, మళ్ళీ వీడియో రిలీజ్ అయ్యాక మళ్ళీ తింటావు. నువ్వు తినడానికి వీడియో చేస్తావా, వీడియో చేయడానికి తింటావా? కాదన్న ఊరికి తిని ఎలా ఉందో జనాలకు చెప్పడానికే తింటా అన్న అంతే. ఈ వీడియో రిలీజ్ అయ్యి మళ్ళీ హిట్ అయితే మళ్ళీ వచ్చి తింటావు కదా. అదే హిట్ అట్టి మనం ఏది చేసినా జనాలకి ఇక్కడ ఆసం ఫుడ్ టేస్ట్ చేయించాలని అంతే. నువ్వు అట్లా చూడవాకయ్యా బాబు. ఏమండి ఏమి రానండి బాబు, పద్దాకులు ఎందుకు వస్తారండి, ఎందుకు రాస్తారన్న వాళ్ళు మాత్రం నువ్వు ఒకడే. నిజమేనండి, ఫుడ్ తినడానికి వీడియో చేస్తాను నాకు అర్థమైపోయింది. ఇక్కడ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చేప కూడా దాని స్వామి రంగా అబ్బాబ్బాబ్బా అంటే ఈ రకంగా ఫ్రై చేశారు కదన్నా. ముక్కలు కూడా ఏంటంటే ఐ మీన్ ముక్కలు కాదు ముళ్ళు, సారీ ముళ్ళు కూడా వెళ్ళిపోతుంది మెత్తగా లోపలికి తింటా ఉంటే. ఏం పగలండి ముళ్ళు గిల్లు అన్నీ. యాక్చువల్ బేసిక్గా నేను ముళ్ళు తిన్నా అన్న, అవి గుచ్చుకుంటాయి అని నా శరీరానికి గాయం కలిగింది కదా, అందుకని తిన్నాం. కానీ ఇక్కడ మాత్రం వెళ్ళిపోతా ఉంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడికి వచ్చి ట్రై చేయాల్సింది క్రీమీ చికెన్ ఒకటి, అండ్ నెక్స్ట్ ప్లాటర్ అయితే అల్టిమేట్. ఈ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇంత చిన్న స్టార్టప్లో నేనైతే ఇంత ఎక్స్పెన్సివ్ ఐ మీన్ ఇంత టేస్టీ ఫుడ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఇంటర్వ్యూ ట్రిక్ నాకు అర్థమైపోయిందండి. ఏందన్నా ఫస్ట్ ఫుడ్ అని తింటాడు, తినేటప్పుడు మాట్లాడతాడు, అది అరగడానికి మాట్లాడుతుంటాడు. మీకు ఎలా ఉంది చెప్పండి? ఫిష్ చాలా బాగుంది. ఎట్లా ఫిష్ తింటావన్నా? ఇప్పుడు నేను తిన్న ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్గా పాయ సూప్ అయితే అల్టిమేట్ అండి. సూపర్. ఓకే అండి, ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మన పండుగకి ఇష్టమైన కోడి వేపుడు ఏంటయ్యా? సూపర్. అన్నా ఫుడ్ పెట్టి చంపిన నిన్నే చూస్తున్నాను రా. ఊరుకో అన్న, టేస్టీ ఫుడ్ టేస్టీ తిన్నారంటే అదృష్టం ఉండాలన్నా. నీకు అదృష్టం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు. అదృష్టం పక్కన పెట్టు. కడుపు నిండిపోతుందా? కోడి వేపుడు అంటే నాకు అసలు యాక్చువల్గా మా గుంటూరు సైడ్ చేస్తారు ఇది, అలా వస్తుంది టేస్ట్ మాత్రం. నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఫుడ్ తిన్నాను. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా, ప్రామిస్. నిమ్మకాయలు ఉల్లిపాయలు మిక్స్ చేసి ఇచ్చారు కదా, దాని మీద పెట్టు మొత్తం గట్టి. ఏ ఊరి మీదే? తినాలి, అర్థమైపోతుంది. ఇచ్చింది ఎవరు మెత్త మెత్తగా వెళ్ళిపోతుంది లోపలికి. అన్న నీకు డీకండిషన్స్లో బాగా ఇష్టమైన లేడీ కండిషన్ ఎవరన్నా చెప్పన్న? నాకు దాని కోసం నా కోసం కాదు ఇది. అందరూ బాగా చేస్తారండి, అది మాకు తెలుసండి, అందుకే టీకి వచ్చారు. అది కాదు అడిగిన దానికి చెప్పు. ఎవరంటే ఏం చెప్తామండి? నీకెవరో చెప్పన్నా? చెప్పి సీజన్ వైజ్గా చెబుతావా? సీజన్గా మారతారా? అరే ఎలా రా, నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? అన్న కంటెస్టెంట్ ఇంట్రెస్టెడ్ ఫేమస్ ఫేవరెట్ అది నేను అడిగింది. నేను ఇంకేం అడిగాను? నేను తప్పకేం అడగలేదంటే. బేసికల్ చాలా మంది ఉన్నారు, ఎంతమంది చెప్తాం? సరే ఇద్దరు నీకు ఇచ్చా రిబేట్, ఇద్దరు పేర్లు చెప్పు.
అక్షగాన్, తేజస్విని, చాలా ఉన్నారు, ఇంకా కుప్పలు ఉన్నారు. దాచాం, అందరినీ దాస్తాం. నాకు ఇప్పటికీ ఒకటి గుర్తుందన్న, D11 ఫైనల్ మీరు అందరూ చూడటానికి వెళ్తే పాల్గొని అందరు మర్చిపోయిన విషయం ఎందుకు గుర్తు చేస్తావు? మర్చిపోయేది నా అప్పట్లో వైరల్ అది. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. యాజ్ ఎ D ఫ్యాన్, యాజ్ ఎ ఫాల్గుని ఫ్యాన్, సారీ యాజ్ ఎ పండు ఫ్యాన్. ఫ్లోర్ వచ్చింది అది చెప్పు. ఫాల్గుని ఫ్యాన్ అని. పండుకి అన్న. సరేరా, చెప్పన్నా. అంతసేపు నన్ను ఇంటర్వ్యూ చేసావు కదా అన్న. నిన్న ఒక అడుగుతా, డీలో నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరు? ఎవరు? డీలో నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరు? పూర్ణ గారు నాతో వీడియో చేశారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేము ఇంకా చిన్నపిల్లలు అయితే మేము అట్లీస్ట్ కంటెస్టెంట్ అంటున్నాం, నువ్వు ఏకంగా జడ్జెసే. నాతో వీడియో చేశారు కాబట్టి నేను అభిమానం అని చెబుతున్నా. నాకు అలా అనిపించలేదురా. డీలో అన్నారు కాబట్టి చూద్దాం. ఒకటి ఐశ్వర్య అన్న. ఐశ్వర్య ఊహను ఏంట్రా? ఊహలో చాలా అర్థాలు ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. ఊహ ఏంట్రా? నా డీ క్రష్ అన్న ఐశ్వర్య. నేను ఓపెన్ నిజంగా చెబుతున్నా. నిజంగా బాగా ఇష్టం ఐశ్వర్య అంటే. మనం లాస్ట్ టైం వీడియో చేసే చిప్పు పోయింది. ఏం పోయింది? మొత్తం అంతా ఫుడ్ బ్లాగ్ అయిపోయి మా వాళ్ళకి ఒరే ఎక్స్ట్రా ఉన్న వీడియోలు డిలీట్ చేయాలంటే పొరపాటు మొత్తం డిలీట్ చేశారు. వీడియో మొత్తం పోయింది. నాకు అలా అనిపించట్లేదు, నువ్వే ఎక్కువ చూస్తే చెడగొట్టే అనిపించింది. ఏదన్నా ఐశ్వర్య డ్యాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ చాలా. ఐశ్వర్య నీకేంటి ఇష్టం? ఎక్స్ప్రెషన్స్ అన్న. ఎక్స్ప్రెషన్సా? ఏ ఎక్స్ప్రెషన్స్ అయితే ఒక రెండు చెప్పు. నీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇష్టం? ఒక రెండు ఎక్స్ప్రెషన్లు పెట్టు. అంటే ఆవిడ డ్యాన్స్ చేసేప్పుడు ఇంటెన్సిటీ ఉంటుంది చూడు కళల్లో, అది ఇష్టం నాకు. అదేరా, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ నీకు నచ్చిన రెండు ఎక్స్ప్రెషన్లు పెట్టు. ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే నేను టీలో ఉండేవాడిని కానీ జబర్దస్త్ ఎందుకు ఉండేవాడిని అన్న. అమ్మాయిని చూస్తున్నావు కదా, పోనీ చూసి నీకు 2-3 నచ్చినాయి కదా, అదే చెప్పు అంటున్నా. దానికి డి అవసరం లేదు, జబర్దస్త్ చాలు యాక్టింగ్ చేయడానికి. సరే ఓకే. నెక్స్ట్ కమింగ్ టు నేను చెప్పింది ఫస్ట్ చెయ్యి. మటన్ రోస్ట్ ఉందా? రెండు కొద్దిగా ఐశ్వర్య రొమాంటిక్ సాంగ్లు బాగా చేస్తుంది. రొమాంటిక్ సాంగ్లో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టు. ఓవర్ యాక్షన్ చేయకరా. నాకు కాదురా నాయన, జనాలు చూపి ఒక రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ జనాలకి. ఐఎమ్ కమింగ్ టు రొమాంటిక్ వీడియో. అని వద్దులే అన్న, మన బాడీకి మన డేట్ మొక్కలు చికెన్లో మటన్ చెప్పుకుందాం అలా వద్దన్న. అరే చికెన్ రోస్ట్ వద్దాం పెట్టు, జనాలు చూడాలి కదా, తెలియాలి కదా జనాలు. ఇప్పుడు నిన్ను చూసి ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసేటోళ్ళు బోల్ మంది వస్తారు. నన్ను చూసి ఐశ్వర్య నాకు ఎన్ని 1 lakh సబ్స్క్రైబర్స్ రా, ఎంతమంది చూస్తారు? ఏదో ఒకసారి పెట్టు. ఐశ్వర్య ఉంటే వచ్చేది న్యాచురల్ గా. ఐశ్వర్య ఉందని అనుకోరా, కెమెరా ఐశ్వర్య అనుకో. చూస్తున్నావు ఐశ్వర్య పక్కన చూస్తుంది, ఐశ్వర్య చూస్తుంది, అన్ని చూస్తుంది. ఇప్పుడు పెట్టు రొమాంటిక్ గా. చాలా రొమాంటిక్ పెట్టావా? వస్తుంది. నువ్వు పెట్టకపోతే నేను పెడతాను నీకు. అదే ఎక్స్ప్రెషన్. ఓకే, పెట్టముందు చెమటలు వస్తున్నాయి నీకు. రొమాంటిక్ లో చెమటలు పడతాయి కదన్నా. ఓకే, న్యాచురల్ లుక్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు చికెన్ రోస్ట్ అన్న. వద్దన్న పెట్టురా ప్లీజ్ రా. నువ్వు పెట్టన్నా రొమాంటిక్. నేనెలా పెడతాను? నాకు ఇష్టం లేదు. నువ్వు పెట్టు. నాకు వద్దులే అన్న. నెక్స్ట్ కమింగ్ టు మటన్ రోస్ట్ అండి. మటన్ రోస్ట్ ఇక్కడ చికెన్ ఎంత బాగుంటుందో మటన్ రోస్ట్ కూడా అంతే బాగుంటుంది. అరే భయ్య అవునుండు, ఇది 2 సర్వ్ చేస్తాను నేను. బాగా రోస్ట్ చేసినా కూడా అన్న ఎక్కువ ఆయిల్నెస్ కనబడుతుంది చూడండి. అసలు ఆయిల్నెస్ లేదు. 4 డిఫరెంట్ స్టార్టర్స్. చికెన్ తిన్నాం, మటన్ తింటున్నాం, ఫిష్. నా లైఫ్లో ఫస్ట్ టైం మటన్ తింటున్నాను. మటన్ తింటా భయ్య. ఇప్పుడు దాకా ఇందాక సూప్ తాగేటప్పుడు కూడా నాకు వద్దురా నేను మటన్ తిన్నాను అన్నాడు, తాగిపిచ్చాను, బాగుంది అన్నాడు. మటన్ ఇప్పుడు ఎట్లుందా? అల్టిమేట్ అండి. ఒకటి ఎవరైనా చికెన్ తినే ఫ్రెండ్స్ ఉండి మటన్ తిన్నాం అలవాటు లేదన్న వాళ్ళకి ఇక్కడ చూసిరండి, వాళ్ళకి మటన్ పెట్టండి, అలవాటు అయిపోద్ది. అంతేనా అన్న? అల్టిమేట్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ స్టార్టర్స్ ఎంత రేంజ్, స్టార్టర్స్ మించిన పులావ్స్ అన్న. బిర్యానీస్ అంత ఫేమస్ అన్న. మన లాలీపాప్ బిర్యానీ కానీ, గోంగూర బిర్యానీస్ కానీ నా యాళ్ళ సోతంటే దెబ్బ పోతా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ స్టార్టర్స్ కంప్లీట్ చేసాం కాబట్టి నెక్స్ట్ షిఫ్టెడ్ టు బిర్యానీస్ కొట్టేద్దాం. మనం స్టార్టర్ కానీ చేద్దాం. ఇవన్న ఏంట్రా బిల్ అన్న. కట్టే అన్న. ఏంట్రా పిలిచి కూర్చోబెట్టి పబ్లిసిటీ చేస్తుంటే బిల్లు కడతానికి ఏమైందన్న? 1200 1300 ఎక్కట్టే.
అంటే నువ్వు తినిపిస్తే ఏమో డబ్బులు కూడా తీసుకురాలేదురా. అరే ఖర్చు పెట్టుకో. అది కాదు బే, నేను ఇంట్లో కాము కూర్చున్నాను, నా తిండి తినేటోండి కదా, పిలిచి వీడియో కోసం పిలిచి నువ్వు మొత్తం ఆర్డర్ పెట్టేసి మొత్తం తినిపించేది ఏముంది, మొత్తం నువ్వే తిన్నావు. ఇవన్నీ నాకు పెట్టబాకు అయితే. అయినా పిల్లగానే వచ్చేది నాదే. కాదన్నా, ఈసారి ముందు వీడియోలో పెట్టండి కింద కమెంట్ బాక్స్ లేదా. అన్న కాదన్న యాక్చువల్గా నాకు